హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో ఒక మంచి సమ్మర్ స్పెషల్ పాపడాలు చూపిస్తున్నానండి. చాలామందికి ఈ రవ్వ పాపడాలు తెలీదు కదా! రవ్వతో చేసుకునే ఈ పాపడాలు ఒక్కరే ఈజీగా పెట్టొచ్చు. అలాగే చాలా సింపుల్‌గా ఒక్క రోజులోనే ఎండిపోతాయండి. ఇవి తప్పకుండా ఎండలోనే పెట్టుకోవాలి. నీడలో పెట్టొద్దండి. ఎండలో పెట్టుకుంటేనే మనకు పర్ఫెక్ట్‌గా ఒక్క రోజులోనే ఎండిపోతాయి. చాలా టేస్ట్‌గా ఉంటాయి. అలాగే సంవత్సరం పాటు నిలువ ఉంటాయి. ఒక్క గ్లాస్ రవ్వతో ఇన్ని పాపడాలయితాయండి. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఇంకెందుకండి ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళి చూసేయండి. నేనిక్కడ ఒక గ్లాసు బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అంటారు కదా! అది ఒక గ్లాస్ తీసుకున్నాను. ఏదైనా ఒక గ్లాస్‌తో కరెక్ట్‌గా మెజర్ చేసుకోండి. దాన్ని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి రవ్వ చూడండి, మనం ఉప్మా చేసుకుంటాం కదా! అది. ఇలా తీసుకున్న రవ్వను ఒక గిన్నెలోకి పోసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ దీంట్లోకి ఒక టేబుల్ స్పూను సగ్గుబియ్యం నేను ఒక గంట ముందు నానబెట్టుకున్నానండి. మీరు ఒకవేళ కావాలంటే నైటే నానబెట్టుకోండి. మార్నింగ్ పెట్టాలంటే ఈజీగా కలిసిపోతాయన్నమాట మనకు రవ్వలో. ఇలా నానబెట్టుకోవడం వల్ల కొంచెం ముందుగా ఉడకబెట్టుకోవాల్సొస్తుంది. మనం దేంట్లో ఉడకబెట్టాలనుకున్నామో దాంట్లోకి ఒక్క గ్లాస్ రవ్వకి 8 గ్లాసుల వాటర్ పోసుకోవాలండి. ఇది కరెక్ట్‌గా మెజర్ చేసుకొని చేశారంటే మీరు కూడా పర్ఫెక్ట్‌గా చేయగలుగుతారు. ఒక గ్లాస్ రవ్వకి 8 గ్లాసుల నీళ్లు పోసుకొని స్టవ్ పైన పెట్టి, హై ఫ్లేమ్‌లో పెట్టి నీళ్లను ఒక పొంగొచ్చే వరకు మరిగించుకోవాలి. ఇది ఆల్మోస్ట్ పొంగడానికొస్తుంది కదా! ఇప్పుడు దీంట్లోకి మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి. నేనిక్కడ 1 అవర్ ముందే నానబెట్టుకున్నాను కాబట్టి వాటర్ కొంచెం మరగక ముందే వేసేసుకుంటున్నాను. కొంచెం తొందరగా ఉడుకుతాయని. మీరు నైటే నానబెట్టుకున్నారనుకోండి, రవ్వతో పాటు వేసేసుకున్నా సరిపోతుంది. చూడండి ఒక 5 నిమిషాల పాటు ఉడికినాక మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. పాపడాలకి ఎప్పుడైనా ఉప్పు ఎక్కువ వేసుకోవద్దండి. కొంచెం తక్కువే ఉండాలి. నేనైతే ఒక టేబుల్ స్పూన్ కంటే కూడా తక్కువే వేసుకున్నాను. దొడ్డుప్పు వేసుకున్నాను. ఇప్పుడు అదంతా కలిసేలాగా కలుపుకున్నాక నీళ్లు మరుగుతున్నాయి కదా! ఈ టైంలోనే మనం రవ్వ కొలిసి పెట్టుకున్నాం కదా! ఆ రవ్వను వీడియోలో చూపిస్తున్నట్టు ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా నీట్‌గా కలుపుకోవాలండి. రవ్వను ఇలా కొంచెం కొంచెంగానే వేసుకోవాలి. మరి ఎక్కువగా వేసుకుంటే ఉండలు కడుతుంది. ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉండలనేది కట్టకుండా కలుపుకోవడమే మెయిన్ అండి దీనికి. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఎక్కడ ఉండలనేది లేకుండా ఈజీగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్నాక వెంటనే కూడా మళ్ళీ కొద్దిసేపు ఇలా కలుపుకోవాలండి. అప్పుడు మనకు ఉండలనేది కట్టకుండా ఉంటాయి. చూడండి రవ్వ పూర్తిగా వాటర్‌లో కలిసిపోయింది. ఎక్కడ మనకు ఉండలనేది కట్టలేదు. ఇది మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. అస్సలు ఉండలు కట్టనివ్వద్దు. అలాగే ఫ్లేమ్‌ను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వీటిని దగ్గరే ఉండి కలుపుతూ ఉడికించుకోవాలండి. లేదంటే అడుగుకు ఉండలు కడుతుంది, అడుగంటుతుంది కూడా. కాబట్టి దగ్గరే ఉండి మధ్య మధ్యలో మూత పెట్టకుండా కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి ఇక్కడ నేను ఆల్మోస్ట్ దగ్గర పడినాక చూపిస్తున్నాను. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని రవ్వ ఉడికిందేమో చెక్ చేసుకుందాం. మనకు సగ్గుబియ్యం కూడా పూర్తిగా ఉడికిపోయాయి. కాబట్టే మనకు కనిపిస్తలేవు ఎక్కువగా. రవ్వ కూడా ఉడికిపోయిందండి. ఎక్కువ టైం పట్టదు కదా! ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూను నువ్వులు వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వాము వేసుకోవాలి. మీరు కావాలంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. వీటిని ముందుగానే నీళ్ళల్లో వేయొచ్చండి. వాటర్‌లో వేసుకుంటే ఏంటంటే ఈ పాపడాలనేది కలర్ మారతాయి. కొంచెం యెల్లో కలర్‌లోకొస్తాయి. ఇలా లాస్ట్‌లో వేసుకుంటే కలర్ మారవు. తెల్లగా మల్లెపూల్లాగా చాలా బాగా వస్తాయి పాపడాలు. కాబట్టి ఇలా లాస్ట్‌లోనే వేసుకోండి. వేసుకున్నాక ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకు సరిపోతదండి. ఎక్కువ రవ్వ తొందరగానే ఉడికిపోతుంది కదా! ఎక్కువ అవసరం లేదు కదా! చూడండి ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి చూస్తే పూర్తిగా ఉడికిపోయింది. అడుగు నుంచి కలపాలండి. కలిపిన ప్రతిసారి కూడా ఇలా దగ్గరే ఉండి ప్రాసెస్ అంతా చేసుకోవాలి. రవ్వ దగ్గర పడే కొద్దీ లో ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలి. ఫ్లేమ్‌ని కూడా హై ఫ్లేమ్‌లో అస్సలు పెట్టొద్దు. మీడియం ఫ్లేమ్‌లో కూడా పెట్టొద్దు. ఇప్పుడు రవ్వ ఉడికిపోయింది కదా! స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఫ్యాన్ కింద పెట్టేసుకోవాలి. ఇది కొద్దిగా చల్లారాలనమాట. నేనిక్కడ కవర్ పైన పెడుతున్నాను కాబట్టి కంప్లీట్‌గా చల్లారబెట్టుకుంటున్నానండి. మీరు ఒకవేళ కాటన్ క్లాత్ పైన వేసుకునేటట్టుంటే వేడి వేడిదే అయినా వేసుకోవచ్చు. నేనిక్కడ కవర్ పైన పెడుతున్నాను కాబట్టి ఇలా ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లారబెట్టుకుంటున్నాను. అలా ఫ్యాన్ కింద పెట్టి కూడా వదిలేయొద్దండి. పైన మనకు మీగడలాగా కడుతుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూనే చల్లారించుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారినాక ఒక క్యాన్‌లోకి వేసుకుంటున్నాను. మనకు పైన ఎండలో పెట్టుకుంటాం కాబట్టి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని నేను ఇలా క్యాన్‌లోకి వేసుకున్నాను. వేసుకొని ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఎండలో పెట్టుకోవడానికి. నేనిక్కడ కవర్‌ని ఎండలో ఆరబెట్టేసానండి. పైన టెర్రస్ పైన ఎండలో ఆరబెట్టేసుకొని, ఇప్పుడు ఇది మనకు చల్లారినా కూడా గట్టి పడదండి. చూస్తున్నారు కదా! కన్సిస్టెన్సీ ఈ విధంగానే ఉంటుంది. నాకు ఆల్మోస్ట్ చల్లారిపోయింది. అయినా కూడా ఇలా ఉంటుంది. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టేసుకోవడమే. చాలా సింపుల్ అండి. పిల్లలకు చూపిస్తే పిల్లలు కూడా పోసేస్తారు. మనకు ఒక గ్లాస్ రవ్వ 20 నిమిషాలల్లో పెట్టేసుకోవచ్చు. ఒక్కరే అయినా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఇలా. మీకు ఇప్పుడు లావుగా అనిపిస్తాయి గానీ, ఇవి ఎండిపోయాక చాలా సన్నగా ట్రాన్స్‌పరెంట్‌గా అయిపోతాయి. నేనిక్కడ మొత్తం పెట్టినాక చూపిస్తున్నాను చూడండి.
ఈ విధంగా ఎండలోనే పెట్టుకోవాలి. ఎండలో పెట్టుకుంటే ఎండలు బాగున్నాయి కాబట్టి మనకు ఒక్క రోజులోనే ఎండిపోయాయి. నెక్స్ట్ డే కూడా ఒక 2 అవర్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఎండిన వాటిని మనము ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి. అస్సలు పాడవవు. మంచిగా ఎండిపోయాయి కాబట్టి చాలా పర్ఫెక్ట్‌గా ఉంటాయి. చూడండి ఎంత ట్రాన్స్‌పరెంట్‌గా అయ్యాయో. మనం వేసేటప్పుడు లావుగా అనిపించింది కానీ ఎండినాక ఇలా సన్నగా అయితాయనమాట. కొంచెం లావుగానే పెట్టుకోండి. అప్పుడే బావుంటుంది. మరీ సన్నగా అయితే విరిగిపోతాయి ఈజీగా. సో, అందుకని ఇలా కొంచెం లావుగా పెట్టుకుంటే బావుంటుంది. చూడండి ఆల్మోస్ట్ నాకు సాయంత్రానికి ఈ మాత్రం ఎండిపోయాయి. ఎండ బాగా ఉండడం వల్ల. వాటిని ఇప్పుడు మీకు ఫ్రై చేసి చూపిస్తున్నాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇవి వేగడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి. చాలా తొందరగా వేగిపోతాయి. వెంటనే కలర్ మారుతాయి కాబట్టి ఎక్కువ టైం పట్టదు కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. బాగా హీట్ అయ్యాక లో టు మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్‌గా వచ్చేస్తాయి పాపడాలు. మనం నువ్వులు, వామ లాస్ట్‌కి వేసాం కాబట్టి పాపడాలనేది ఇలా తెల్లగా చాలా బాగా వచ్చాయి. చూడండి ఫ్రై చేశాక కూడా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి ఈవినింగ్ టైంలో తినడానికి కూడా స్నాక్స్‌లాగా వేసియొచ్చండి. ఇవి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదు. అసలు ఆయిల్ అనేదే అంటుకోదు. చాలా క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ఈ సమ్మర్‌లో ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా కుదిరిందో ఫీడ్‌బ్యాక్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. హైప్ కూడా ఇవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.